గం గణపతయే నమః. ఓం వారాహీదేవ్యై నమః. అందరికీ నమస్కారం. పూర్వం బండాసురుడు, రక్తబీజుడు అనే రాక్షసులుండేవారు. వారి బాధలను భరించలేక దేవతలంతా కలిసి శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు ఆ దేవతల కోరిక మేరకు తన సంకల్పంతో తన శక్తి నుండే ఒక శక్తిని తీసి బండాసురుడు, రక్తబీజుల వధ చేయమని కోరుకున్నాడు. ఆ శివుడి కోరిక మేరకు శివుడి లోపల ఉండే శక్తినే లలితాదేవిగా ఆవిర్భవించింది. అందుకే ఈ లలితా అమ్మవారిని ఇచ్ఛాశక్తి అని అంటారు. అయితే బండాసురుడు, రక్తబీజులను వధించే క్రమంలో రక్తబీజుడు అనే రాక్షసుడి శరీరంలోని రక్తం కింద పడినప్పుడు ఒక్కొక్క రక్తపు బొట్టులో నుంచి మరొక రక్తబీజుడు ఉద్భవించడం ప్రారంభించాడు. అటువంటి సమయంలో లలితాదేవి ఒక్కదానికే వారిని వధించడం కొంచెం కష్టమయ్యింది. ఆ సమయంలో బండాసురుణ్ణి, రక్తబీజుణ్ణి చంపడానికి లలితాదేవి సప్తమాతృకలను సృష్టించింది. అలా సృష్టించిన మాతృకలలో తన జ్ఞానశక్తి నుండి శ్యామలాదేవిని, అలాగే ఆజ్ఞాచక్రం నుండి వారాహీదేవి పుట్టింది. అయితే లలితాదేవికి కుడివైపున శ్యామలాదేవి, అలాగే ఎడమవైపున వారాహీదేవి ఉంటారు. ఇక లలితాదేవి శ్యామలాదేవిని మంత్రి పదవిలో, వారాహీదేవిని సర్వసైన్యాధ్యక్షురాలి పదవిలో నియమించారు. అలా బండాసుర సంహారానికి ముందు యుద్ధరంగంలో లలితాదేవి రథం సిద్ధమయ్యాక ఆవిడ పక్కకి వచ్చి మంత్రినీదేవి అయిన శ్యామల, దండినీదేవి అయిన వారాహీదేవి నిలబడ్డారు. వెంటనే లలితాదేవి తన రథంలో నుంచే 2 రథాలని సృష్టించి ఆ రథాలను తీసి వారిద్దరికీ ఇచ్చింది. ఒక వెలుగుతున్న దీపంతో మరొక దీపాన్ని ఎలా వెలిగించవచ్చో అలాగే లలితాదేవి యొక్క శ్రీచక్రం నుండి 2 యంత్రాలు తీసి శ్యామలాదేవికి, వారాహీదేవికి ఇచ్చింది. లలితాదేవి తన శ్రీచక్రం నుండి వచ్చిన ఈ 2 రథాల పేర్లే గేయచక్రం, కిరిచక్రం. గేయచక్రం శ్యామలాదేవిది అయితే కిరిచక్రం అనే రథం వారాహీదేవిది. వీటిని రథాలనే కాదు, యంత్రాలని కూడా అంటారు. ఈ వారాహీదేవి యంత్రంలో 5 ఆవరణలు కలిగి ఉంటాయి. అందులో అనేక మంది దేవతలు ఉంటారు. ముఖ్యంగా దుర్గాదేవి, అలాగే క్షేత్రపాలకుడు, భైరవులు, ధాతుశక్తులు కూడా వారాహీదేవి యంత్రంలో ఉంటారట. లలితాదేవి శ్రీచక్రానికి 9 ఆవరణాలు ఉంటాయి. అలాగే శ్యామలాదేవి యంత్రానికి 7 ఆవరణాలు ఉంటాయి. వారాహీదేవి యంత్రానికి 5 ఆవరణలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇచ్ఛాశక్తి అనేది లలితాదేవి అయితే జ్ఞానశక్తి అనేది శ్యామలాదేవి, క్రియాశక్తి అనేది వారాహీదేవి. శ్యామల, వారాహీదేవిలే మంత్రిని, దండినిగా కొలవబడుతున్నారు. వీరికి ఇచ్చిన గేయచక్ర రథం, కిరిచక్ర రథం చాలా ప్రాధాన్యతమైనవి. కిరి లేదా కిటి అనే పదాలకు అర్థం వరాహం అని అర్థం. వారాహీదేవి రథం 5 ఆవరణల చక్రాన్ని వరాహాలు లాగుతూ ఉంటాయట. యుద్ధ ప్రారంభానికి ముందు మధ్యలో లలితాదేవి, ఆవిడకు ఇరుపక్కల శ్యామల, వారాహి దేవతలు ఉంటారు. తన యొక్క కనుబొమ్మల ముడి నుంచి నాగలి, రోకలి అనే 2 ఆయుధాలను తీసి వారాహీదేవికి ఇచ్చింది. ఇక్కడ కనుబొమ్మల ముడి అంటే ఆజ్ఞాచక్రం అని అర్థం. ఇది బుద్ధిశక్తికి ప్రధానమైన కేంద్రం. లలితాదేవి కనుబొమ్మల కదలికలోనే ఈ జగత్తు మొత్తం నడుస్తుంది. అలాంటి ఈ కనుబొమ్మల మధ్యలో నుంచి ఈ 2 సృష్టించింది కనుక ఈ వారాహి తల్లి ఆజ్ఞాచక్రేశ్వరి అయ్యింది. అంటే ఎవరినైనా ఆజ్ఞాపించే శక్తి కేవలం వారాహీదేవిదే. ఈ విధంగా వారాహి అమ్మవారికి ఈ 2 ఆయుధాలు ఇచ్చి లలిత అమ్మవారు ఇచ్చే ఆజ్ఞలన్నింటినీ శక్తి సేనలలో అమలు చేసే వ్యక్తిగా వారాహీదేవి ఉంటుంది. అందుకే వారాహీదేవికి ఆజ్ఞాచక్రేశ్వరి అన్న పేరు కూడా వచ్చింది. ఈ వారాహీదేవిని స్మరిస్తే సర్వ జగత్తుకు రక్షణ లభిస్తుంది. అసలు వారాహి అంటేనే ఉదాహరణ శక్తి అని అర్థం. ఆత్మ ఉంటేనే బుద్ధి, అహంకారం ఈ 2 ఉంటాయి. ఆ 2 శక్తులే శ్యామల, వారాహి దేవతలు. వారాహీదేవి యొక్క సేనలందరూ కూడా వరాహముఖం కలిగిన దేవతలే. ఈ దేవతలంతా అచ్చం వారాహీదేవి ఎలా అయితే ప్రకాశిస్తుందో అలాగే ప్రకాశిస్తూ ఉంటారు. వీళ్ళంతా వారాహీదేవి నుంచి వచ్చిన వారే కనుక వీరిని ఆమెలాగే భావిస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా భయంకరమైన కోరలుంటాయి. అవి అగ్ని జ్వాలలను వెదజల్లుతూ ఉంటాయి. వీటితో గగనమంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ వారాహి మూర్తులంతా కూడా వేల సంఖ్యలో కలిసి వారాహీదేవి యొక్క కిరిచక్రంలో అనేక రకాల శక్తులు వరాహాలుగా కదులుతూ ఉంటాయి. కిరిచక్ర రథం పక్కనే ఒక వాహనం ఉంటుంది, అదే సింహవాహనం. వారాహీదేవి యుద్ధరంగంలో రథంలో ఉండి
యుద్ధం చేస్తూ మధ్య మధ్యలో ఒకసారి రథం దిగుతుందట. అలా దిగినప్పుడు వారాహీదేవికి మరొక వాహనం సిద్ధంగా ఉంటుంది. ప్రధానమైన రథం కాకుండా వేరే వాహనం అది. అదే మహాసింహం. దానినే వజ్రఘోషం అనే పేరుతో కూడా పిలుస్తారు. అవసరమైతే ఈ సింహవాహనం ఎక్కి ఆ వారాహీదేవి వెళ్తూ ఉంటారు. ఆ సింహం యొక్క జూలును విదిలిస్తే ఆకాశంలో కాంతులు వెదజల్లబడతాయి. ఆ సింహం నోరు తెరిచి పళ్ళు కొరుకుతున్న ధ్వనికి దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఆ సింహానికి ఉన్న గోళ్ళని వర్ణిస్తూ ఇవి 3 యోజనాల ఎత్తు ఉన్నాయంటారు. ఒక్క యోజనం అంటే 7.5 మైళ్ళు. రాక్షసులను ఎప్పుడు సంహరిద్దామా అనే ఉత్సాహంగా ఆ సింహవాహనం ఉంటుంది. సైన్యం అంతా మొత్తం పని చేస్తుందో లేదో అని పరిశీలించడానికై ఒకసారి కిరిచక్ర రథం మించి దిగి సింహం మీద వారాహీదేవి కూర్చుని ముందుకెళ్ళి గమనిస్తుందట. అలా గమనిస్తున్నప్పుడు ఆ వారాహీదేవి ఎలా ఉంటుంది అంటే పైనుంచి దేవతలంతా ఈ వారాహీదేవిని చూస్తుంటే వారికి ఒకవైపు భయం, మరొక వైపు ఆనందం ఒకేసారి కలుగుతున్నట్టుగా ఉంటుందట. వారాహీదేవి ప్రతాపం ఎలా ఉంటుందంటే ఆవిడ చేతులలో ఉన్న ముసలం నాగలి తిప్పినప్పుడు ఆమె ఇప్పుడే బయలుదేరి మొత్తం భువనాలన్నింటినీ మృంగేస్తుందా అన్నంత తీవ్రంగా ఉంటుందంట. ఆ రోకలి పోటుతో భూమిని ముక్కలు ముక్కలుగా చేస్తుందా, లేదా ఆ నాగలిని విసిరి సముద్రాన్ని సైతం చీల్చివేస్తుందా అని అనిపించేట్టుగా ఉంటుందట. ఇలా వారాహీదేవి సిద్ధమవ్వగానే వెంటనే ఆ వారాహీదేవికి దేవతలందరూ పైనుంచి నమస్కరిస్తున్నారట. దేవతలంతా కూడా గగనం నుంచి 2 చేతులను జోడించి వారాహీదేవిని 12 నామాలతో కీర్తించారు అని హయగ్రీవుడు అగస్త్యునితో వర్ణించాడట. దేవతలు సైతం కీర్తించే ఆ 12 నామాలే ఈ వారాహీదేవి 12 నామాలు. ఆ నామాలు ఎంతో విలువైనవి కనుకనే శ్రద్ధ ఉన్నవారికి మాత్రమే చెప్పమంటారు. విలువైనవి శ్రద్ధ లేని వాడికి చెప్తే వాటి విలువ ఏమాత్రము గ్రహించలేడు. అందుకే ఈ పేర్లు అనుకుంటే చాలు ఆ వారాహీదేవి ప్రసన్నమవుతుందని చెప్తారు. ఆవిడ ప్రసన్నురాలైతే ఏమైనా సాధించగలరు. ఆ నామాలే పంచమి, దండనాద, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, శివ, వార్తాళి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అరుగ్ని. ఇవే ఆ అమ్మవారి యొక్క 12 నామాలు. ఏ విధమైన కష్టం వచ్చినప్పటికీ ఈ 12 నామాలను స్మరిస్తే చాలు, వెంటనే ఆ కష్టం తొలగిపోతుంది. ఈ 12 నామాలతో దేవతలంతా కూడా ఆ అమ్మవారిని కీర్తించారు. ఆ దేవతల్ని అనుగ్రహించడానికై వారాహీదేవి కదిలింది. అందుకే ఈ వారాహీదేవిని దైవ కార్య సముద్యత అంటారు. కనుక దైవిక శక్తులని రక్షించడానికి వారాహి తల్లి కదిలింది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.